హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిబాబా జాబ్స్ పోర్టల్. నేను మీ జల్లా వంశీ. ఫ్రెండ్స్, మనకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీని నుంచి పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఈ వీడియో అయితే క్లియర్గా అయితే డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్తో పాటు గవర్నమెంట్ జాబ్స్ అప్లోడ్ చేస్తాము. మేము అందించే లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యూసీఐఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసినట్టయితే 02/2020. యూసీఐఎల్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ యంగ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ పర్సన్స్ ఫర్ రిక్రూట్మెంట్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ ది పోస్ట్ డీటెయిల్స్ గివెన్ బిలో. వీళ్ళు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. కింద అయితే డీటెయిల్స్ అయితే క్లియర్ అయితే ఇచ్చారంట. దీన్ని చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే ఓపెనింగ్ డేట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్, ఇదైతే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. May 18, 2020. లాస్ట్ డేట్ చూసినట్టయితే June 22, 2020కి అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిపిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఆన్లైన్లో అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయితే మీకు టు బి నోటిఫై లేటర్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పటికప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ రాగానే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ. దీనికి గాను 4 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ చూసినట్టయితే April 30, 2020 గాను అన్రిజర్వ్ కేటగిరీస్ వాళ్ళకి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ, దీని ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ. మీరు 3 ఇయర్స్ కోర్స్ కనుక చేసినట్టయితే బీఎస్సీలో మినిమం 60 మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పారు. ఓన్లీ జనరల్ కేటగిరీస్ వరకు 60 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి 55% వస్తే సరిపోతుంది. దాంతోపాటు మీకు మినిమం నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాంటి వాళ్ళైతే ప్రిఫర్ చేస్తామంటూ క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, మైనింగ్ మ్యాట్ సి, దీనికి గాను 52 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 26, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ దీనికి గాను 6 వేకెన్సీ రిలీజ్ చేశారు. ఎస్సీకి 6, ఎస్టీకి 14 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 35 ఇయర్స్ ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 38, ఎస్సీ ఎస్టీ 48 ఇయర్స్ మ్యాక్సిమం అంటూ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ విత్ అన్రెస్ట్రిక్టెడ్ మైనింగ్ మేట్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఇష్యూడ్ బై డీజీఎంఎస్. మీరు డీజీఎంఎస్ ద్వారా మీరు సర్టిఫికేట్ పొందిన వాళ్ళైతే జాబ్కి ఎలిజిబుల్ అంటూ క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ మస్ట్ పోసెస్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎట్ మైనింగ్ మేట్. మీకు మైనింగ్ మేట్లో మినిమం 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ అంటూ క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు దాంతోపాటు క్యాండిడేట్స్ మస్ట్ బి ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్ అండ్ స్పీక్. మీకు రాయడం కానీ, చదవడం కానీ, మాట్లాడడం కానీ హిందీ ఆర్ లోకల్లో ఉన్న లాంగ్వేజ్ అయితే వచ్చిన వంటి వాళ్ళైతే జాబ్కి ఎలిజిబుల్ అని వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్టయితే బాయిలర్ కంప్రెసర్ అటెండెంట్ ఏ, దీనికి గాను 3 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అన్రిజర్వ్ వాళ్ళకి 1 వేకెన్సీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 1, ఎస్టీ వాళ్ళకి 1 అయితే రిలీజ్ చేశారు. అన్రిజర్వ్ కేటగిరీ చూసినట్టయితే, అంటే జనరల్ కేటగిరీ చూసినట్టయితే మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలంటూ క్లియర్ అయితే ఇచ్చారు. ఓబీసీకి 33, ఎస్టీకి 35. వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మ్యాట్రిక్ విత్ ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్. మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఆర్ యూనియన్ టెరిటరీ నుంచి అయితే ఒక సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్తున్నారు అటెండెంట్ గాను. దీని గురించి మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈ జాబ్కి ఎలిజిబుల్ అని క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వైండింగ్ ఇంజన్ డ్రైవర్, దీనికి గాను వైండింగ్ ఇంజన్ డ్రైవర్ బి, దీనికి 14 వేకెన్సీ రిలీజ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మ్యాట్రిక్ ఆర్ ఈక్వాలెంట్ చేసినటువంటి అయితే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు 10th క్లాస్, దాంతోపాటు క్యాండిడేట్ మస్ట్ పాస్ ఫస్ట్ క్లాస్ విత్ వైండింగ్ ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్. మీకైతే జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీకు మోర్ దెన్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారైతే జాబ్కి ఎలిజిబుల్ అని క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ పోస్ట్ చూసినట్టయితే బ్లాస్టర్ బి, దీనికి గాను 4 వేకెన్సీ రిలీజ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మ్యాట్రిక్ విత్ అన్రిస్ట్రిక్టెడ్ బ్లాస్టర్ సర్టిఫికేట్.
ఇష్యూడ్ బై డీజీఎంఎస్. మీరు డీజీఎంఎస్ ద్వారా సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ చూసినట్లయితే అప్రెంటిస్ మైనింగ్ మేట్, దీనికి గాను 53 వేకెన్సీ రిలీజ్ చేశారు. మీకు మినిమం ఇంటర్మీడియట్లో 60 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళైతే ఈ జాబ్కి ఎలిజిబుల్. మీకు ఎలాంటి సర్టిఫికేట్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. మినిమం మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందని చెప్తున్నారు. ఓన్లీ అన్రిజర్వ్ కేటగిరీస్ అంటే జనరల్ కేటగిరీస్ వాళ్ళకి, ఓబీసీ నాన్ క్రీమిలేయర్ వాళ్ళకి 60% వస్తే సరిపోతుంది. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% వస్తే సరిపోతుంది అనేది క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అప్రెంటిస్ దీనికి గాను 6 వేకెన్సీ రిలీజ్ చేశారు. దీని మ్యాట్రిక్స్ అంటే మీకు 10th క్లాస్లో మీకు మినిమం 60% మార్క్స్ వస్తే సరిపోతుందని క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓబీసీ ఆర్ అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55 వస్తే సరిపోతుందని అయితే క్లియర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు శాలరీ చూద్దాం. నేమ్ ఆఫ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆపరేషన్ ట్రైనింగ్ అంటే కెమికల్ వాళ్ళకి చూసినట్టయితే మీకు 2 years ట్రైనింగ్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు స్టైఫండ్ అయితే మంత్లీ స్టైఫండ్ చూసినట్టయితే 33,994 రూపీస్ పర్ మంత్ అయితే శాలరీ ఇస్తారు. నెక్స్ట్ మైండింగ్ మేట్స్ దీనికి గాను 33,087 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బాయిలర్ కంప్రెసర్ అటెండెంట్ ఏకైతే 32,180 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వైండింగ్ ఇంజర్ డ్రైవర్ బి ఆర్ బ్లాస్టర్ బి దీనికి గాను ఈ 2 జాబ్స్కి అయితే 32,633 రూపీస్ మంత్లీ శాలరీ అయితే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందంటూ వీరైతే క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు కన్సల్టెంట్ అండ్ మంత్లీ స్టైఫండ్ చూసినట్టయితే డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ మీకు ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ చూసినట్టయితే 70% అయితే మినిమం వేజ్ ఆఫ్ సెమీ వర్కర్స్, మీకు సెమీ స్కిల్డ్ వర్క్స్ ఉన్నటువంటి వాళ్ళకైతే వాళ్ళకి శాలరీ అయితే 70% ఇస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్ 80%, థర్డ్ ఇయర్ 90% ఇచ్చారు. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే బిఫోర్ జాయినింగ్ సర్వీస్, మీరు సర్వీస్లో జాయిన్ అయ్యే ముందు అయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు మినిమం మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే బిఫోర్ అప్లయింగ్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. కట్ ఆఫ్ డేట్ 30 April 2020. అడ్మిషన్స్ టు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, మీకైతే ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆన్లైన్లో డేట్ అయితే రాగానే మీకైతే నేనైతే వీడియో అది మా ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీరు అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్, నేనైతే అప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక ఎగ్జామ్ సిటీస్ చూసినట్టయితే 16 సిటీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు. మీకు 120 ఆబ్జెక్టివ్ టైప్స్ అంటే మీకు 120 క్వశ్చన్స్కి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారంట. దానికి 2 hours అయితే టైం అయితే ఇస్తున్నారు. దాని గురించి మనం పూర్తిగా చూద్దాం ఒకసారి. అన్ని పోస్ట్కి కలిపి మీకు ఒక టెస్ట్ పెడతారు, అది CBT టెస్ట్. మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తారు, చూసింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్ ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ గాను 10 మార్క్స్, రీజనింగ్కి 10 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 10 మార్క్స్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీరు ఇంటర్ చేస్తే ఇంటర్ మీద మీది మైనింగ్ అయితే మైనింగ్ మీద అంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద అయితే 80 మార్క్స్ గాను ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామంటూ క్లియర్గా ఇచ్చారు. టోటల్ 120 మార్క్స్ గాను అయితే ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ జనరల్ కేటగిరీ ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆల్ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అంటే మీకు మినహాయింపు ఉంటుందని చెప్తున్నారు అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ ఓన్లీ జనరల్ ఓబీసీలో ఉన్నటువంటి బాయ్స్ ఉంటారు కదా, అంటే క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళకి మాత్రం 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందని క్లియర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఎలా అప్లై చేయాలో ఇక్కడైతే వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై క్యాండిడేట్స్ షల్ అప్లై ఆన్లైన్ ఎట్ www.uraniumcorp.in వెబ్సైట్ కనుక విజిట్ చేసినట్టయితే మీరు అకౌంట్స్ అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. మేము అందించే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.